అంటే తెలియదు. నమాజులు తెలుస్తాయా? మాకెట్ట తెలుసు? మేము వేరే ధర్మంలో నుంచి వచ్చిన వాళ్ళం. కానీ నమాజ్ యొక్క గొప్పతనం గురించి శాస్త్రం చెప్తా ఉంది. నమాజ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నమాజ్ స్థిరపరచండి అంటే ఎట్లా? రోజుకు 5 పూటల నమాజు చెయ్యాలి. 5 పూటల. చాలామంది అంటారు మై జుమ్మాకు పడతాం జీ అని. నీ జుమ్మా ఎందుకు? నీ గత్తర దగ్గర ఎందుకు? ఏం చేసుకుంటావు? నమాజులు స్థిరపరచండి. రామాంజీ అనే వాక్యం బాలకాండంలో చెప్తున్నారు. ఓం తత్ప్రళయం హాతితం తద్భవతి భూషితః యదస్కంధ భుజస్కంధః అర్ధచంద్రాకార వృత్తాస్యః సాష్టాంగ దండ ప్రమాణస్యః యోగాతీతం అస్యః. అంటే ఓం తత్ప్రళయం హాతితం తద్భవతి భూషితః. ప్రళయ దినం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఇలా ప్రార్థిస్తారు. ఎలా? యదస్కంధ భుజస్కంధః. యదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు. దీన్ని ఖియామ్ అన్నారు. 2 అర్ధచంద్రాకార వృత్తాస్యః. అర్ధచంద్రుడు ఏ విధంగా ఉన్నాడో శరీరాన్ని ఆ విధంగా వంపాలి. దీన్ని రుకు అన్నారు. 3 సాష్టాంగ దండ ప్రమాణస్యః. సానగా శరీరము, అష్టానగా 8, అంగములనగా భాగము. నుదురు, ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 కాలిబొటన వేళ్ళు, 8 భాగాలు నేల మీద అంచండి. దీన్ని సజ్దా అన్నారు. 4 యోగాతీతం అస్యః. మనిషి యోగ సాధనలో ఎలా ఉన్నాడో ఆ విధంగా ఆసీనులుగా అండి. దీన్ని ఖైదా అన్నారు. చూసారా? నమాజుల గురించి మాట్లాడుతున్నారు. ముసల్మాన్లమై ఉండి మేము నమాజులు చదువు ఏమన్నా అంటే ముందు నమాజ్ మాఫ్